సారేపతు విధవరాలి కుమారుడైన యోనా గ్రంథము గురించి ఈ సాయంకాల సమయంలో క్లుప్తంగా మనము నేర్చుకుందాం. ప్రతి బుధవారము రాత్రి 9 గంటలకు ఆల్ ద బుక్స్ ఆఫ్ ద బైబిల్ అనే యొక్క శీర్షికలో ప్రతి పుస్తకాన్ని మనము ధ్యానము చేస్తున్నాము. గడిచిన వారంలో యోబద్య గ్రంథాన్ని ధ్యానము చేశాము. ఈరోజు భక్తుడైన యోనా గ్రంథము గురించి క్లుప్తంగా మనము ధ్యానము చేద్దాము. బైబిల్ గ్రంథంలో దాదాపు 10 మంది చనిపోయి తిరిగి లేచారు. అలాగే యోహాను సువార్తలో భక్తుడైన లాజరు చనిపోయాడు, తిరిగి లేపబడ్డాడు. తర్వాత కాలంలో శారీరకంగా చనిపోయాడు, 2 సార్లు మరణాన్ని చూశాడు. బైబిల్ గ్రంథంలో ఒకే ఒక్క వ్యక్తి 3 సార్లు మరణాన్ని చూశాడు, 2 సార్లు లేపబడ్డాడు. 3వసారి యేసుక్రీస్తు ప్రభు రాకడలో తిరిగి లేపబడతాడు. అతడే యోనా ప్రవక్త. మరి యోనా భక్తుడి జీవితాన్ని గమనిస్తే యోనా ఈ సారేపతు విధవరాలి కుమారుడని ఆ రబ్బైనిక్ ట్రెడిషన్స్, జూయిష్ ట్రెడిషన్స్ మనకి తెలియచేస్తాయి. మరి చిన్నప్పుడే మరణాన్ని చూశాడు, ఆ ప్రవక్త ద్వారా తిరిగి లేపబడ్డాడు. అలాగే 2వసారి చేప కడుపులోనికి వెళ్ళి పాతాళ గర్భంలోనికి వెళ్ళి మరణాన్ని చవిచూశాడు. తర్వాత కాలంలో శారీరకంగా చనిపోయాడు. 3 సార్లు మరణాన్ని చెవి చూడడము జరిగింది. మరి ఇది బైబిల్ స్టడీ గనక అందరూ కూడా భయభక్తులతో చూడాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను. మరి స్టెప్ బై స్టెప్ క్లుప్తంగా వివరిస్తాను. ఆఖరిలో ఒక 3 పాయింట్లు యోనా గ్రంథము గురించి ఈరోజు మనము ఏమి నేర్చుకోవచ్చో ఆ విషయాన్ని మీకు నేను తెలియచేస్తాను. ఎవరు రచించారు ఆథర్షిప్ అని చూస్తే భక్తుడైన యోనాయే యోనా గ్రంథాన్ని రచించినట్టు మనము చూడవచ్చు. మరి భక్తుడైన యోనా ఏ కాలంలో జీవించాడు అని గమనిస్తే ఈ భక్తుడైన యోనా, ప్రవక్త అయిన యోనా క్రీస్తు పూర్వము 785 నుండి 746 ఆ మధ్య కాలంలో జీవించినట్టు మనకి చరిత్ర ఆధారాలు ఉన్నాయి. మరి ఏ కాలంలో ప్రవచించాడు అని గమనిస్తే ఆ 753, 746 ఆ కాలంలో ప్రవచించినట్లుగా మనము అర్థము చేసుకోవచ్చు. ఈ భక్తుడైన యోనా ఎవరి కాలంలో జీవించాడు అని బైబిల్ గ్రంథాన్ని మనం గమనిస్తే యోరాబాము కాలంలో జీవించినట్లుగా, ప్రవచించినట్లుగా మనము అర్థం చేసుకోవచ్చు. మరి యోనా భక్తుడు ఎక్కడ పుట్టాడు, ఏ ఊరు అని గమనిస్తే ఇశ్రాయేలు దేశానికి ఆ నార్త్ సైడ్ ఉన్న ప్రాంతము గాత్ హెఫెర్ అనే ఆ ప్రాంతంలో పుట్టి పెరిగాడు. ఇంకొంచెం గమనిస్తే ఈ భక్తుడైన యోనా, ప్రవక్త అయిన యోనా గురించి బైబిల్ గ్రంథము అమిత్తయి కుమారుడు అని మనకి చెప్పడం జరిగింది. తల్లి బైబిల్ గ్రంథంలో రచించకపోయినప్పటికీ ఆ యొక్క హిస్టారికల్ సెట్టింగ్ గాని మనము చూస్తే ఈ సారేపతు విధవరాలి కుమారుడిగా కూడా గమనించవచ్చు. అయితే మనం కన్ఫర్మ్ చేయలేము. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఈ భక్తుడైన యోనా, జోనా అనేటువంటిది ఒక మాస్కులిన్, అంటే పురుషులకు పెట్టేటువంటి పేరు. ఇది ఒక హీబ్రూ పదము. యోనా, జోనా అనే ఈ ఇంగ్లీష్ పేరుకి డోవ్ ఆ పావురంగా మనము చూడవచ్చు. ఇంకా గమనిస్తే ఈ యోనా భక్తుడు యోనా గ్రంథాన్ని ఎవరికి రచించాడు అని గమనిస్తే అషిరియా ప్రాంతంలో ఆ నినివే పట్టణంలో ఉన్న ఇశ్రాయేలును ఉద్దేశించి ఈ గ్రంథాన్ని రచించాడు. ఎందుకు రాశాడు, పర్పస్ ఏంటి అని గమనిస్తే దేవుని యొక్క ప్రణాళిక కేవలము భక్తులైన ఇశ్రాయేలుకు మాత్రమే కాదు గాని దేవుని యొక్క ప్రణాళిక అన్ని దేశస్తులకి అందరికీ ఉన్నదనే ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని రచించాడు. మనం చిన్నప్పటి నుండి యోనా భక్తుడు, యోనా ప్రవక్త అనగానే తార్షీషు పారిపోయాడని మనం నేర్చుకున్నాం. అయితే మనలో చాలా మందికి ఎందుకు పారిపోయాడో మనకి తెలియదు. ఎందుకు పారిపోయాడు అని గమనిస్తే
వాస్తవంగా ఈ యొక్క యోనా ప్రవక్త చాలా మంచి ప్రవక్త, చాలా ప్రాస్పెరిటీని, బ్లెస్సింగ్స్ ని మరి పలికిన ప్రవక్త. 2వ రాజుల గ్రంథము 14వ అధ్యాయము 25వ వచనంలో ఆ యొక్క ఇశ్రాయేలీలకు మరి రెస్టోరేషన్ ని ప్రకటిస్తాడు. ఆ పునరుద్ధరణను ప్రకటించిన ఈ ప్రవక్త తిరిగి మరలా మరి ఆ యొక్క జడ్జిమెంట్, ఆ ప్రాంతంలో తీర్పు వస్తుందని ఒక రకంగా మరి ప్రవచించడము కష్టము. అప్పుడే ఆశీర్వాదాల్ని పలికిన ప్రవక్త తర్వాత కాలంలో ఒక జనాంగానికి తీర్పు వస్తుందని, మీరు చేసిన తప్పులు దేవుని దృష్టికి అవి చాలా అయిష్టంగా ఉన్నాయని ఒక జనాంగానికి ఆ తీర్పుని ప్రకటించడము అయిష్టం గనక, ఈ అయిష్టమైన కారణంగా ఈ భక్తుడైన యోనా, ప్రవక్త అయిన యోనా మరి పారిపోవడము జరిగింది. మరి నినివే అని చూసాం. నినివే వాసులు అంటే నినివే పట్టణంలో జీవించేటువంటి వారు. ఆ అశ్షూరీయుల రాజ్యానికి ఈ నినివే పట్టణము క్యాపిటల్ సిటీ. ఈ అశ్షూరీయులు మరి ఇశ్రాయేలీలకు శత్రువులు. సో ఈ యొక్క శత్రువులకి దేవుని యొక్క తీర్పుని ప్రకటించడము, ఒకవేళ ప్రకటిస్తే వారు గాని మారు మనసు పొందితే, పశ్చాత్తాప పడితే దేవుడు క్షమించేస్తాడు. కాబట్టి ఆ క్షమాపణ ఇష్టం లేకపోయినందున మరి యోనా భక్తుడు, ప్రవక్త పారిపోయినట్లుగా మరి మనము చూస్తాం. ఇంతకీ దేవుని యొక్క దృష్టికి ఈ అశ్షూరీయులు, ఈ నినివే వాసులు, రాజులు ఏమి చేశారు? యోనా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనంలో, నా దృష్టికి ఘోరమాయను, నినివే పట్టణస్థుల దోషము దేవుడి దృష్టికి మరి చాలా ఘోరముగా కనిపించింది. ఏమిటి వారి పాపము? సొదొము గొమొర్రా అని అనగానే ఆ సొదొము గొమొర్రా వాసులు ఏమి చేశారో మనకు తెలుసు. ఇది 3వ పట్టణము. అంత భయంకరమైన పట్టణము ఈ పట్టణము. చాలాసార్లు చిన్నప్పుడు మన తల్లిదండ్రులు కావచ్చు, పెద్దవారు కావచ్చు, ఒక తిట్టేటువంటి వారు, తొక్క తీసేస్తాను రా అని టీచర్స్ కూడా. నిజంగానే ఈ అశ్షూరీయులు శత్రువులకి చాలా ఘోరంగా శిక్ష విధించేటువంటి వారు. చాలా క్రూయల్గా స్కిన్ అంతా తీసేసి చంపేటువంటి వారు. చాలా భయంకరమైన కామక్రీడలు, చాలా ఘోరము, చాలా అవమానము, చాలా భయంకరమైన మరి విగ్రహారాధన చేసేటువంటి వారు ఈ యొక్క అశ్షూరీయులు. అందుకే చాలా సందర్భాల్లో ఈ నినివేని భక్తిపరులు ఏమని పిలిచారంటే సిటీ ఆఫ్ బ్లడ్, అంటే రక్తముతో నిండుకున్న పట్టణముగా ఈ పరిశుద్ధ లేఖనాలు మరి మనకి తెలియచేసాయి. సోర్సరీ, విచ్ క్రాఫ్ట్, ఈ చెల్లంగితనము, ఈ శక్తులు, అపవాది, ఇవన్నీ కూడా ఆ పట్టణంలో ఉండేటువంటివి గనుక ఈ పట్టణము దేవుడి దృష్టికి మరి కోపముగా, ఈ పట్టణము దేవుడి దృష్టికి దోషముగా కనిపించింది. మరి ఇంకా మనం గమనిస్తే ఎందుకు పారిపోయాడు? ఎందుకు పారిపోవలసి వచ్చింది? డిసొబీడియన్స్, దేవుడి యొక్క ఆజ్ఞని తృణీకరించి పారిపోయాడు. మనకు అందరికీ తెలుసు. అయితే పారిపోవడానికి కారణం ఏంటని ఇంకొంచెం లోతుగా గమనిస్తే, మరి ఈ యోనా భక్తుడు ఇశ్రాయేలీయుడు. ఈ ఇశ్రాయేలీలకు శత్రువు అసిరియన్స్. ఈ అసిరియులు మరి మారు మనసు పొందడము, దేవుని కృప ఆ పట్టణం మీదకి రావడము ఈ యోనా భక్తుడికి ఇష్టము లేదు. మరి యోనా భక్తుడు ఈ నినివే పట్టణము, అందులో ఉన్న ప్రతి ఆ యొక్క సిటిజన్ ఆఫ్ నినివే, ఆ ప్రతి పౌరుడు నశించిపోవాలని, మరి దేవుని దృష్టిలో కూలిపోవాలని అంతరంగంలో కోరాడు. కాబట్టి పారిపోవడము జరిగింది. మరి ఇంకొంచెం ముందుకు వెళ్తే ఈ పట్టణాన్ని లేదా ఈ గ్రంథాన్ని, ఈ యొక్క జరిగిన సంఘటనలో మనము సొర్ర చెట్టుని చూసాం, అలాగే పెద్ద చేపని చూసాం. తెలుగులో తిమింగలము అని రాసివేయడం జరిగింది, కానీ ఆ ఒరిజినల్ మాన్యుస్క్రిప్ట్స్ కానీ మనం చూస్తే మరి సీ మాన్స్టర్ అనే పదాన్ని చూస్తాం.
అంటే చేప అయి ఉండొచ్చు, ఇంకేదైనా పెద్ద ఆ జీవి అయ్యి ఉండవచ్చు. ఇది కథ, ఇది ఉపమానమా? నిజంగానే చేప మింగితే మనిషి బ్రతుకుతాడా? నిజంగానే ఆ చేప కడుపులో 3 రోజులు యోనా భక్తుడు ఉన్నాడా? ఇవన్నీ కూడా వేదాంత పరంగా కొంత డౌట్ తీసుకొచ్చినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 12వ అధ్యాయము ఆ 39 నుండి 41 వచనాలు గాని చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు యోనా భక్తుడు గురించి మాట్లాడి ఆ యొక్క విషయాన్ని ఇది నిజంగానే ఎలగోరీ కాదు, ఇది ఒక ఉపమానము కాదు, ఇదేదో ఒక కథ కాదు గాని వాస్తవంగా జరిగిందని ఆ 12వ అధ్యాయము 39 నుండి 41 వచనాల్లో చెప్పడం జరిగింది. వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియను అడుగుచున్నారు. ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక క్రియే గాని మరి ఏ సూచక క్రియ అయినను వారికి అనుగ్రహింపబడదు. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెనో అలాగు మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండును. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఇది కథ కాదు, వాస్తవంగా జరిగిన సంఘటనని చాలా పర్ఫెక్ట్ గా మరి చెప్పడము జరిగింది. మరి ఈ గ్రంథంలో మనం యోనా భక్తుడి గురించి కాదండి, పుస్తకం గురించి నేర్చుకుంటున్నాం. ఈ యోనా గ్రంథంలో మనం ఇంకా ఏమి నేర్చుకోవచ్చు అంటే గాడ్స్ క్యారెక్టర్ ని చూస్తాం, దేవుని యొక్క గుణగణాలను చూస్తాం. అందరికీ రక్షణ, దేవుని నీతి అందరికీ సమానము అనేటువంటి క్యారెక్టర్ ని, గుణాన్ని మరి మనము చూస్తాం. అలాగే దేవుడు పక్షపాతి కాడు, దేవుడు ఇంపార్షియల్, దేవుడు అందరి పక్షాన మన శత్రువుల పక్షాన కూడా ఉండేటువంటి వాడని, ఉన్నాడని, శత్రువుల కొరకు కూడా ప్రాణం పెట్టాడనే సత్యాన్ని ఈ పుస్తకంలో నుండి మరి మనము చూస్తాం. ఇంకొంచెం మనం ముందుకు వెళ్తే ఈ యోనా గ్రంథంలో కొన్ని సత్యాల్ని మరి మనము చూస్తాం. ఈ యోనా భక్తుడి యొక్క మరణము లేదా పాతాళములో ఉండడము, చేప కడుపులో 3 దినాలు ఉండడము యేసుక్రీస్తు ప్రభువారి మరణానికి కూడా సాదృశ్యంగా జరిగింది. చాలాసార్లు ఈ యొక్క క్లాసుల్లో నేను చెప్తా ఉంటుంటాను, పాత నిబంధన అది ఒక ఛాయ, షాడో. ఈ నూతన నిబంధన రియల్. అంటే పాత నిబంధనలో జరిగినదంతా కూడా నీడగా చూడవచ్చు, నూతన నిబంధనని ఎగ్జాక్ట్ గా జరిగినట్టుగా మరి మనము చూడవచ్చు. అయితే ఇది ఈ యోనా గ్రంథమును గురించిన క్లుప్త చరిత్ర బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు చాలా క్లుప్తంగా ఒక 3 పాయింట్లు చెప్పి మరి నేను ముగిస్తాను. యోనా భక్తుడు అనగానే పారిపోయాడు, దేవుడు మరలా తిరిగి 2వ అవకాశాన్ని ఇచ్చాడు. కాబట్టి ఆత్మీయ సత్యం ఏంటంటే దేవుడు ఒక్కొక్కసారి మనల్ని మరి మనం తప్పిపోయినా, పారిపోయినా, దేవుని యొక్క చిత్తము నుండి వైదొలిగిపోయినా 2వ అవకాశం ఇస్తాడు అనే సత్యాన్ని కూడా గ్రహించవచ్చు. ఒక్కొక్కసారి మనము ఒక అవకాశం ఇచ్చి ఏదైనా తప్పు జరిగినా, పొరపాటు జరిగినా, కావాలని చేసినా మరలా మనం జీవితంలో చూడము అనేటువంటి ఒక కంక్లూజన్కి వచ్చేస్తాం. మరి దేవుడే మరి క్షమించి మరలా అవకాశం ఇచ్చాడు కాబట్టి ఏదైనా ఒకవేళ విషయంలో మీరు తప్పిపోయారా, ఒకవేళ ఏదైనా విషయంలో ఒకటే అవకాశం ఇస్తున్నారా, ఇంకొక ట్రై ఇవ్వడం కూడా తప్పు లేదు. ఉదాహరణకి వీసా కావచ్చు, ఉద్యోగం కావచ్చు, మీ కెరీర్ కావచ్చు. ఒకసారి ప్రయత్నించి మరి ఫెయిల్ అయితే ఇది దేవుని చిత్తం కాదు అని అనుకోవద్దు. 2వసారి ప్రయత్నిస్తే ఏమో విజయం వస్తుందేమో. అలాగే మనుషులకి మనము ఒక్కొక్కసారి ఒకే ఒక అవకాశం ఇస్తాము, అందులో పొరపాటు జరిగినా, తప్పు జరిగినా 2వ అవకాశం ఇవ్వము. దేవుడిచ్చాడు, బైబిల్ గ్రంథం చెప్పింది గనక 2వ అవకాశము దయచేసి ఇతరులకు ఇస్తే వారి యొక్క టాలెంట్ ని మరి నిరూపించుకుంటారు, వారి నీతిని నిరూపించుకుంటారు. గనక ఈ ఆత్మీయ సత్యాన్ని మనం అందరం కూడా నేర్చుకుందాం. 2వదిగా యోనా గ్రంథాన్ని యోనా భక్తుడే రచించాడని చరిత్ర ఆధారాలు ఉన్నాయి. ఈ యొక్క యోనా గ్రంథం చదివితే మరి మనకి అర్థమవుతుంది. ఈ నిర్గమ కాండములో కూడా మోషే భక్తుడు రచించినప్పటికీ 3వ వ్యక్తిగా, 3rd పర్సన్ గా చూస్తాం. ఆ రోజుల్లో లిటరేచర్ అలాగుండేటువంటిది. అయితే ఇక్కడ నేర్చుకోవలసినది
ఏ వ్యక్తి కూడా నేను తప్పు చేశాను అని రాసుకోడండి. యోనా రాసుకున్నాడు. యోనా భక్తుడు నేను పారిపోయాను, బ్రతుట కంటే చచ్చుట నాకు మేలాయను అని, నేను చచ్చిపోదాం అనుకున్నాను అంటే సూసైడ్ చేసుకుందాం అనుకున్నానని తనకు తానే రాసుకున్నాడు. తప్పు ఒప్పుకున్న యోనా. మరి తప్పు ఒప్పుకుంటే అది ఆశీర్వాదం అనే విషయాన్ని కూడా మరి నేను జ్ఞాపకం చేస్తున్నాను. దయచేసి అందరం కూడా తీద్దాము. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనంలో, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఎవరైతే అతిక్రమాన్ని దాచిపెట్టుకోకుండా ఒప్పుకుంటాడో ఏం జరుగుతుందంటే కనికరాన్ని పొందుతాడు. నిజమే కదండి. ఏదైనా పాడైపోయింది ఇంట్లో పెట్టుకుంటే మన ఇల్లంతా మరి కంపు కొడుతుంది. మన శరీరంలో పెట్టుకుంటే శరీరం పాడైపోతుంది. మనసులో పెట్టుకుంటే మనసంతా కూడా పాడైపోతుంది. కాబట్టి ఒప్పుకుంటే ఆ కనికరాన్ని మరి కలుగు చేస్తుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అంటే పశ్చాత్తాపము ఏం చేస్తుందంటే దీవెన తెస్తుంది. అలాగే యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో కూడా, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఎప్పుడైతే మన తప్పుల్ని మనం ఒప్పుకుంటామో సిగ్గుపడతాం, అది వదిలేయండి. అందరికీ తెలిసిపోద్ది మన తప్పు, అవమానం తెస్తుంది, అది వదిలేయండి. కానీ ఏం చేస్తుందంటే ఎప్పుడైతే మనము తప్పు ఒప్పుకుంటామో అది మనల్ని పవిత్రులుగా చేసేస్తుంది. అంటే దేవుడు చెప్తున్నాడు మరి వాక్యానుసారంగా, మన తప్పుని ఒప్పుకుంటే మనము పవిత్రం అవుతాము, అతిక్రమాన్ని దాచిపెట్టుకుంటే పాడైపోతాము, నాశనానికి గురవుతాం అనే విషయాన్ని కూడా మరి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకొంచెం మనం ముందుకు వెళ్తే, యోనాకి నినివేలో ఉన్న శత్రువులు క్షమించబడము ఇష్టం లేదు. యోనాకి ఆ యొక్క అశ్షూరీయులు దేవుని కృప పొందుకోవడం ఇష్టం లేదు. 4వ అధ్యాయం 5వ వచనంలో ప్రకటించేశాడు. దూరంగా వెళ్ళిపోయి ఏం జరుగుతుందా ఆ పట్టణాన్ని కానీ చూస్తున్నాడు. అంటే అనుకుని ఉండొచ్చు, ఆయన సొదొమ గొమొర్రా వలె దేవుడు ఈ పట్టణాన్ని నాశనం చేసేస్తాడు, అది చూద్దామని అనుకున్నాడు. అంటే ఈ శత్రువు శిక్షించబడము యోనాకి ఇష్టము, శత్రువు క్షమించబడకపోవడము యోనాకి ఇష్టము, శత్రువు యొక్క చావు తినకు ఇంపు అనే విషయాన్ని మనము చూడవచ్చు అతని యొక్క క్యారెక్టర్లో. మరి యోనాలాగా మనము ఉండకూడదు. మరి బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు మరి కొండ మీద ప్రసంగం చేస్తూ 5వ అధ్యాయము 44వ వచనంలో, నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువుల్ని ప్రేమించుడి. యేసుక్రీస్తు ప్రభువారు ఎంటైర్ ఆపోజిట్ గా చెప్పారు. పాత నిబంధన కాలంలో కంటికి కన్ను, పంటికి పన్ను, ఇంకా శరీర భాగాలన్నీ పడి. కానీ నూతన నిబంధనలో దేవుని యొక్క కుమారులుగా కుమార్తెలుగా అవ్వాలంటే ఏం చేయాలి? యెరూషలేము యాత్రలకి వెళ్ళనవసరం లేదు. 2 సార్లు 3 సార్లు 4 సార్లు వెళ్ళొద్దండి, యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ దేవుని కుమారులుగా కుమార్తెలుగా అవ్వాలంటే ఏంటి? సింపుల్ గా మన శత్రువుల్ని ప్రేమిస్తే చాలు. హైలీ ఇంపాసిబుల్. శత్రువుల్ని ప్రేమించడము హైలీ ఇంపాసిబుల్. కానీ బైబిల్ గ్రంథం చెప్తున్నది, ప్రేమిస్తే మనము దేవుని యొక్క కుమారులము కుమార్తెలము అయిపోతాం. తండ్రి యొక్క వారసత్వాన్ని పొందుకుంటాం, తండ్రి యొక్క దీవెనల్ని మనం పొందుకుంటాం. ఇంకొంచెం ముందుకు వెళ్తే, అనుకున్నది అవ్వలేదు యోనా భక్తుడికి. 4వ అధ్యాయము 1వ వచనాన్ని చూస్తే చింతాక్రాంతుడైపోయాడు, అలాగే కోపగించుకున్నాడు, చావాలని కోరుకున్నాడు. ఎందుకు మరి అంత కోపం వచ్చింది? ఎందుకు చింత? ఏ కష్టం వచ్చింది? ఏ నష్టం వచ్చిందంటే ఏమీ లేదు. 3వ అధ్యాయము 10వ వచనంలో యోనా గ్రంథంలో, ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయదలిచినని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. దేవుడు ఉగ్రతకి వారు పాత్రులని
ప్రకటించమన్నాడు. వారు మారు మనసు పొందేశారు, అమ్మో వద్దని. మరి శత్రువు మరి దేవుని మార్గంలోనికి వస్తే తమ తప్పుని ఒప్పుకుంటే, పాపాన్ని విడిచిపెడితే సంతోషించాలి కదా. యోనాకి ఆ సంతోషం కలగలేదు. వారు మారు మనసు పొందడము, ఇక్కడ తనకి చింత, కోపము, చావు రావాలని కోరుకున్నాడు, తెచ్చుకున్నాడు. మరి మనము కూడా ఒక్కొక్కసారి యోనా భక్తుడులాగా మనం అనుకున్నది అయిపోవాలి అనుకుంటాం. దయచేసి గమనించండి, ఆ యొక్క ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. మనము అనుకున్నట్టు వద్దు, దేవుడు అనుకున్నట్టు అయితే మన కుటుంబంలో, మన ఆత్మీయ జీవితంలో సంతోషంగా ఉంటుంది, సమాధానంగా ఉంటుంది, నెమ్మది ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది. అది వివాహం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, మరి వ్యాపారం కావచ్చు, కెరీర్ కావచ్చు, ఏదైనప్పటికీ సూక్ష్మమైన విషయాల్లో కూడా మనము అనుకున్నట్టు కాకుండా దేవుడు అనుకున్నట్టు అయితే అది చాలా సమాధానాన్ని మరి మనకి కలుగ చేస్తుంది అనే విషయాన్ని మనం ఈ సందర్భంలో అర్థం చేసుకోవాలి. మన చిత్తంలో మరి వీక్షకులారా మరి ఓటమి ఉంటుందండి, మన చిత్తంలో నష్టం ఉంటుంది, మన చిత్తంలో గాయం ఉంటుంది, అసమాధానం ఉంటుంది. ఆయన చిత్తానికి మనం కానీ మరి మన యొక్క జీవితాన్ని సమర్పిస్తే మరి దేవుడే మన జీవితాన్ని నడిపిస్తాడు, మనకందరికీ సంతోషము, సమాధానాన్ని ఇస్తాడు. ఇంకొంచెం మనం గమనిస్తే శత్రువు ఓడిపోవడము, శత్రువులు బ్రతకడము, శత్రువు కృపని పొందుకోవడము, శత్రువు దేవుని ప్రేమను పొందుకోవడము యోనా భక్తుడికి ఇష్టం లేదు. మరి మనం కూడా తెలిసి తెలియక ఒక్కొక్కసారి మన పొరుగువారు, రక్త సంబంధీకులు, సంఘము వారు కష్టపడితే, గాయపడితే అయ్యో పాపం అనాల్సింది పోయి బలిగైంది, వీడికి ఇలాగే కావాలి, దానికి అలాగే అవ్వాలి అని మనం అంటా ఉంటుంటాం. మరి అది కనికరము కాదు. మరి యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగం చేస్తూ కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. ప్రేమ కన్నా, కృప కన్నా కనికరము హై లెవెల్ అండి. ఆ స్టేజ్లో మనం అందరం ఉండాలి. మరి కనికరాన్ని కోరుకునేటువంటి దేవుడు, కనికరము గల దేవునికి పిల్లలుగా ఉన్న మనము కూడా మరి మన శత్రువులు ఓడిపోతే, మన శత్రువులు నష్టపోతే, మన శత్రువులు గాయపడితే మరి సంతోషించకూడదు, కానీ దేవుని కృప వారి మీదకి రావాలని మనం కోరుకోవాలి. ఇది యోనా గ్రంథం యొక్క క్లుప్తమైన చరిత్ర. మీకు అనేకమైన విషయాలు తెలుసు కాబట్టి కొన్ని మాత్రమే టచ్ చేశాను. మరి ప్రతి ఆదివారం సాయంత్రం 9 గంటలకు ఉమెన్స్ బైబిల్ స్టడీ కార్యక్రమం ఆన్లైన్లో జరుగుతుంది గనక మీకు అవకాశం ఉంటే, ఇష్టమైతే దానిని కూడా వీక్షించాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.